ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అరుణ. ఆ తర్వాత ఆమె అరెస్ట్. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఉన్నట్టుండి అరుణ అరెస్ట్ కావటం ఇప్పుడు హైలైట్ గా మారింది. ఓ బిల్డింగ్ యజమానిని బెదిరించారనే ఆరోపణలతో అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నిజంగా ఇది బెదిరింపుల కేసుకు సంబంధించిన అరెస్టేనా, లేక ఈ అరెస్ట్ వెనుక అసలు కథ వేరే ఉందా? ఆమె నోటికి తాళం వేయటం, ఫోన్ స్వాధీనం చేసుకోవటమే ఈ అరెస్ట్ వెనకాల ఉన్న అసలు ఉద్దేశమా? అరుణ ఇప్పుడు ఈ పేరు ఏపీ పాలిటిక్స్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేశారు. ఇప్పటికే జైలుకు చేరిన అరుణ అరెస్టు వెనుక ఒక అన్నిటి గాథ ఉన్నట్టు ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తుంది. కోవూరులో ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతూ ఉన్నా అసలు కారణాలు మాత్రం వేరేలా ఉన్నాయని తెలుస్తోంది. ఓ మహిళను అప్పటికప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేసి రిమాండ్కి పంపడంపై ఏపీలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటకు వస్తాయనే ఆందోళనతోనే రాత్రికి రాత్రి ఆమెను అరెస్టు చేసి గొంతు నొక్కారని చర్చ నడుస్తోంది. నిజానికి అరుణను అరెస్టు చేసింది బిల్డింగ్ యజమానిని బెదిరించారనే కేసులో అయితే ఇన్నేళ్లుగా నోరు విప్పని బిల్డింగ్ యజమాని ఇప్పుడే బయటకు వచ్చి కేసులు పెట్టడమేంటి, ఎందుకు పెట్టారు అనే చర్చ నడుస్తుంది. శ్రీకాంత్ పేరోల్ వివాదం, ఆపై అరుణపై రకరకాల కథనాలు రావడం, ఆ తర్వాత ఆమె నోరు విప్పి ఆ పేరోల్ పై సంతకాలు పెట్టింది టీడీపీ ఎమ్మెల్యేలని చెప్పడం, అలాగే హోంమంత్రి అనిత కూడా ఆ పేరోల్ కు అంగీకారం తెలిపారనే వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే అరుణను అరెస్టు చేశారని ప్రచారం జరుగుతుంది. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. నిజానికి అరెస్టుకు ముందు కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. శ్రీకాంత్ పేరోల్ అంశం చర్చకు రావడంతో ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయం హైలైట్ కావడంతో శ్రీకాంత్ కు మంజూరు చేసిన పేరోల్ రద్దయింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగిందన్న అంశంపై హోంశాఖ ఇప్పుడు ఫోకస్ చేసింది. హోంశాఖలో అరుణకున్న పలుకుబడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ శాఖలు ఆమెకున్న పట్టు ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తుంది. ఆమె నోరు విప్పితే తమ పరిస్థితి ఏమిటి అన్నది ఏపీ పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ సంచలనంగా మారింది. పేరోల్ జీవోను రద్దు కావడంతో నేతల బండారం బయటపెడతా మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతుంది, ఎన్ని నిందలు మోపుతుంటే మౌనంగా ఉండాలా, ఇంకా బాధలు పడాలా అంటూ అరుణ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు నెల్లూరు జిల్లాకు చెందిన 2 టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు పేరోల్ పై సంతకాలు పెట్టారని సమాచారం బయటకు వచ్చింది. మరోవైపు శ్రీకాంత్ సెటిల్మెంట్ల విషయంపై ఆరా తీస్తే అందులో ఇంకా ఎంతమంది నాయకుల పేర్లు బయటకు వస్తాయనోనే భయం కూడా లేకపోలేదు. అలాగే అరుణ మీడియా ఛానల్స్ ముందు కీలక వివరాలు బయటపెడుతోంది. పైగా ఆమె సెల్ ఫోన్లో చాలా మంది నేతల వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ మెసేజ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక పోలీస్ అధికారితో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్న ఆడియో కూడా వైరల్ గా మారింది. మరోవైపు ఒక ఎస్ఐతో ట్రైన్లో జర్నీ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లతో ఆమెకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అనేక కథనాలు, ప్రచారాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అరుణ బయట తిరిగితే తమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందనే భయం, మరిన్ని వివరాలు బయట పెడుతుందోననే టెన్షన్తో పొలిటికల్ లీడర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, స్థానిక పోలీస్ అధికారుల్లో కనిపిస్తుందని, అందుకే ఆమెను అరెస్టు చేయించారని ప్రచారం జరుగుతోంది. అందుకే తాను నివాసముంటున్న భవన యజమానికి డబ్బులు ఎగ్గొట్టిందనే ఆరోపణను తెరమీదికి తెచ్చి కేసు కట్టించి ఆమెను అరెస్టు చేయించి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేయించాలనే ఒత్తిడి స్థానిక పోలీసులపై ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి అరుణపై అనేక ఏళ్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై అప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే అరుణకున్న పలుకుబడి ఏంటన్నది అర్థమవుతోంది. మొత్తానికి అసలు దొంగల పేర్లు బయటపడకుండా ఉండేందుకే ఈ హడావిడి అరెస్ట్ అనే చర్చ మాత్రం ఇప్పుడు జోరుగా నడుస్తోంది.